వెల్కమ్ టు మెట్రో న్యూస్. నా పేరు శోభా. ఇక డీటెయిల్స్ చూద్దాం. విశాఖపట్నంలో కరుడుగట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యున్ని సిటీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని సిటీ క్రైమ్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ లతా మాధురి మీడియాకు తెలిపారు. ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రధాన నిందితుడు ధర్మేంద్ర కుమార్ పై దేశవ్యాప్తంగా 24 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని ఆమె చెప్పారు. ధర్మేంద్రతో పాటు సూరజ్, ప్లానర్ కపిల్, హజారే సింగ్ అనే మరో 4 గ్యాంగ్లో ఉన్నారని వివరించారు. నగర పోలీసులు 9 స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతన కేసులను ఛేదించారని ఆమె చెప్పారు. బాగా కరడుగట్టిన బవేరియా గ్యాంగ్ ఉత్తరప్రదేశ్కి సంబంధించిన స్నాచెస్, రాబరీస్, చాలా రకాల అఫెన్సెస్లో ఉన్న చాలా సెన్సేషనల్ కేసెస్లో ఉన్న బవేరియా గ్యాంగ్ని వైజాగ్ సిటీ పోలీసు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సెప్టెంబర్ 17వ తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో. 7 స్నాచింగ్స్, 2 బైక్ అఫెన్స్లు కూడా చేసి అది ఒక సెన్సేషన్ లాగా అయింది వైజాగ్ సిటీలో. సో ఇమీడియట్గా వైజాగ్ క్రైమ్ పోలీసు వీళ్ళని విత్ ఇన్ 1 డే 24 hours వీళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు. అట్లాగే ఈ గ్యాంగ్, పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళు ఫాలో అవడం జరిగింది. మా టీమ్, వైజాగ్ సిటీ క్రైమ్ టీమ్, కంచరపాలెం ఇన్స్పెక్టర్ గారు అండ్ కంచరపాలెం ఎస్ఐ అండ్ 1 టౌన్ ఎస్ఐ వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది. బవేరియా గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని అందులో మెయిన్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇతన్ని అరెస్ట్ చేశాము. ఇతని టీంలో, ఈ గ్యాంగ్లోని ఇంకా 3 ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము. వీళ్ళు మొత్తంగా వైజాగ్ సిటీలో 7 స్నాచింగ్స్ చేశారు. ఫస్ట్ ఇనీషియల్గా 15వ తారీఖున వీళ్ళు వైజాగ్ రావడానికి ప్లాన్ వేసుకోవడం జరిగింది. 17వ తారీఖున అంటే 17th సిటీకి రావడం, ఇనీషియల్గా 2 బైకులు, ఒకటి ఎంఆర్పేట్ లిమిట్స్లో, ఒకటి 2 టౌన్ లిమిట్స్లో 2 బైకులు చోరీ చేసి వాటిని యూజ్ చేసి సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్, గొలుసు దొంగతనాలు చేయడం జరిగింది. చేసి నైట్ ఏపీ ఎక్స్ప్రెస్కి వీళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళ సొంత ఊరికి వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే వైజాగ్ సిటీ క్రైమ్ పోలీస్ మాత్రం వాళ్ళకి క్లోజ్గా ఫాలో అయ్యి వాళ్ళని అతి చాకచక్యంగా వాళ్ళు ఎవరైనా ఐడెంటిఫై చేసి అందులో మెయిన్ లీడర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు హైదరాబాద్ హైటెక్స్ మరియు హెచ్ఐసిసి నోవాటెల్లో జీతో కనెక్ట్ 2025 ప్రదర్శన వైభవంగా ప్రారంభమైంది. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లాంఛనంగా దీపం వెలిగించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతి నిర్మాణంలో జైన సమాజం పోషిస్తున్న సమగ్ర పాత్రను ప్రశంసించారు. వ్యవస్థాపకత, దాతృత్వంలో వారి శాశ్వత సేవలను కొనియాడారు. What a moment! Not only lighting a lamp, but igniting thoughts for way forward. तो आप लोग पहले मैं श्रीमान पृथ्वीराज जी कोठारी, शीर्ष अध्यक्ष श्री विजय भंडारी जी और भारत सरकार के बहुत ही डायनेमिक मिनिस्टर श्री किशन जी रेड्डी, సమాజానికి సంబంధించిన ప్రధానమైన పారిశ్రామికవేత్తల మరి ఎగ్జిబిషన్ మన రాష్ట్రంలో హైదరాబాద్లో నిర్వహించడం అనేది చాలా గర్వకారణం. ఎందుకంటే ప్రత్యేకంగా హైదరాబాద్లో ఈ సమావేశాన్ని నిర్వహించడం, అంతర్జాతీయ స్థాయిలో, జాతీయ స్థాయిలో అనేక మంది ప్రభుత్వం రావడం, వారికి సంబంధించిన ఇన్నోవేషన్ని, వారికి సంబంధించిన ఉత్పత్తులను మరి అనేక మందితోని వారు కలవటం, దానికి సంబంధించిన అనేక అంశాలపై వారు చర్చించడం, రాబోయే ఈ 3 రోజులు కూడా ప్రత్యేకించి మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నాం. है ना, मैं आज आपको है ना, डॉडेल हमारी कंपनी का नाम है और हमारे प्रोडक्ट का नाम वेलजी है, ठीक है। तो उसके बारे में पूरा आपको डिटेल्स बताना चाहूँगा, उसका कॉस्ट, उसका फीचर्स, उसका यूएसपी, सारे डिटेल्स मैं आपको बताना चाहूँगा।
ठीक है। फर्स्ट ऑफ ऑल इसके यूएसपीज के बारे में बात करें तो जैसे मैं आपको बताऊंगा, ठीक है। बेसिकली ये डुअल डिस्क ब्रेक्स में आता है, ठीक है। आपको दोनों मतलब व्हील्स पे डिस्क ब्रेक दिखेंगे। डुअल सस्पेंशन में आता है, ठीक है। इसका जो रेयर सस्पेंशन है तो मोनो सस्पेंशन है, जनरली जो बाइक से यूज होता है, ठीक है। तो मतलब कोई भी रास्ता हो, रास्ता खराब हो या अच्छा हो, आपके बाइक के लिए काफ़ी कंफर्टेबल रहेगा, ठीक है। बाकी हम लोग ने इसमें लाइक बैक टायर्स दिए हुए हैं जो कि आपको ऑल टेरेन्स के लिए मतलब कंफर्टेबल रहेगा राइडिंग के लिए, ठीक है। बाकी हम लोग ने बैटरी रिमूवेबल दिया हुआ है, तो आपके कन्वीनियंट के हिसाब से आप इसे आपके घर पे चार्ज कर सकते हो, बाइक पे लगा के चार्ज कर सकते हो, जहाँ पे चाहिए आप चार्ज कर सकते हो, ठीक है। एक बैटरी रहता है, 2 बैटरी रहता है, सिंगल बैटरी में आता है सर, ठीक है। और कितना घंटा एक लाइक बैटरी आपको है ना 4 to 5 आवर्स में पूरा चार्ज हो जाएगा। वो हार्डली 0.7 यूनिट लेगा, ठीक है। पूरा 1 यूनिट भी नहीं लेगा, 0.7 यूनिट लेगा। अगर आप घर पे चार्ज कर रहे हो तो आपका हार्डली समझ के चलो 7 से 8 रुपये में एक पर में आपको चार्ज रेट कितना रहेगा? सिंगल सीटर है सर, वाइड कंफर्टेबल सीट रखा हुआ हम लोग ने, ठीक है। तो उसमें मतलब सिंगल सीटर बैठ सकते हैं। हम लोग ने वाइड सीट इसलिए रखा है क्योंकि अलग अलग हाइट के लोग आगे पीछे बैठ के अपना पॉस्चर एडजस्ट करके, ठीक है, अपन पेडलिंग प्रॉपर कर पाए, ठीक है। और 120 किलो वेट ले लेता है, वेट कैपेसिटी उतना है। प्राइस कितना रहेगा? प्राइस इसका 55,000 है, 55,000 सर। और अगर आपको बुकिंग के लिए कुछ सहायता चाहिए तो हमारा जो वेबसाइट है वहाँ पे आप विजिट कर सकते हो। वेबसाइट है हमारा www.dodl.in, ठीक है। और अगर आप हमारे मतलब रीच आउट करना चाहते हो तो हमारा नंबर है 9987115536। अगर से रिपेयर आ गए तो फिर जना हाँ, तो हमारे सर मतलब जो आफ्टर सेल सर्विस है वो काफ़ी स्ट्रॉन्ग है। हमारा काम खाली आपको प्रोडक्ट भेजने के बाद ख़त्म नहीं होता। हमारा आपको सामने से कॉल आता है, वेलकम कॉल, उसमें हम लोग आपको प्रोडक्ट के बारे में నెల్లూరు రూరల్లో డ్రైనేజ్ సమస్యపై సాధారణ పౌరుడు చేసిన ఫోన్ కాల్కు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించారు. ఫోన్ చేసిన కొద్ది గంటల్లోనే అధికారులు అక్కడకు చేరుకొని పనులు ప్రారంభించగా ప్రజలు ఎమ్మెల్యే స్పందనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సమస్య ఉంది ఇక్కడ, దాన్ని మీరు పరిష్కరించాలని అంటే చెప్పండి అన్న. ఒకసారి మన రామలింగపురం అండర్ బ్రిడ్జ్ చూడండి, ఎంత ఘోరమైన స్థితిలో ఉంది. రోడ్డు అంతా బదులుగా పగిలిపోయింది. అక్కడక్కడ పెద్ద పెద్ద గుంటలు, వాన వస్తే అసలు ఇబ్బందికరం. తర్వాత పైకి వచ్చిన తర్వాత ఒక మ్యాన్ హోల్ ఉంది, అక్కడికి వచ్చి ఫ్యామిలీస్తో వచ్చేవాడు కానీ ఆ గుంటలో పడిపోతున్నారన్న. తర్వాత ఆ రోడ్లో ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉంటుంది, ముఖ్యంగా కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు వెళ్తుంటారు. అది కాకుండా అంబులెన్స్ ఎక్కువ తిరుగుతుంటాయి. ఈ పక్క హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్కి అంబులెన్స్ తిరుగుతుంటే అంబులెన్స్లో ఉండే రోగులకి ఎంత ఇబ్బంది అన్నా. ఒకసారి దాన్ని పరిశీలించి ఒకసారి దాన్ని పరిష్కారం చేయండి అన్న, చాలా సంతోషం అవుతుందన్న, ఉపయోగకరం అన్న. ఇది మీరు ఎన్నెన్నో చేస్తున్నారు, ఇది ఒకరు చూడండి అన్న. ఓకే, నేను పరిశీలిస్తానులేండి అన్న. జనరల్గా నేను ఏమనుకున్నాను, మామూలుగా అంటుంటారు, మాట్లాడుతుంటారు, అది పట్టించుకోరేమో అనుకున్నా. సరే వదిలేసారు. ఉదయాన్నే 9 గంటలప్పుడో 10 గంటలప్పుడో నాకు మళ్ళీ కాల్ వచ్చింది. కాల్ వచ్చి, మహేష్ గారు నమస్తే అన్న, బాగున్నారా, మొదట అదే చేస్తూ అక్కడ ఆయన, నేను ఇక్కడికి వచ్చినాను, రామలింగాపురం బ్రిడ్జి దగ్గర ఉన్నాను, మీరు చెప్పినట్టే అధ్వాన పరిస్థితిలో ఉంది, ఈ రోడ్డు అంతా ఇబ్బందికరంగా ఉంది, దీన్ని పరిష్కారానికి నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడే నేను నారాయణ గారితో మాట్లాడతాను, అదేవిధంగా మన కమిషనర్, మున్సిపల్ కమిషనర్ గారిని నేను పిలిపించి ఆయనకి ఈ విషయం చెప్తాను అని చెప్పి వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఆ విధంగా ఫోన్ చేశారు. ఆ ఫోన్ అయిన తర్వాత ఒక 15 నిమిషాల్లో నా ఫోన్కి ఒక యూట్యూబ్ లింక్ పంపించారు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఆయన కమిషనర్ గారితో మాట్లాడుతున్న వీడియో క్లిప్పింగు, వెంటనే కమిషనర్ గారు రావడము, అక్కడంతా అధికారులంతా వచ్చి, అఫీషియల్స్ అందరు వచ్చి కూడా అక్కడ పరిశీలిస్తున్నారు. పరిశీలించి మన రెడ్డి గారు ఇట్లా చూడండి, ఇలా ఉన్నది, దీన్ని మనం బాగు చేయాలి, దానికి ఎస్టిమేషన్ ఇవ్వండి, రైల్వే వాళ్ళతో కూడా మాట్లాడదాం, మనము నారాయణ గారితో మాట్లాడతాము, మంత్రి నారాయణ గారితో అందరితో మాట్లాడి దీన్ని పరిష్కరించాలి, చాలా ఉపయోగకరం ఇది అని చెప్పడం జరిగింది. అప్పటికి కూడా నేనేమనుకున్నానంటే, ఇది జనరల్గా జరుగుతుంటే వీళ్ళు వస్తారు పోతుంటారు అనే ఉద్దేశంతో అనుకున్నాను. మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయం ఎదుట మంజీరా నది కాస్త శాంతించింది.
సింగూరు ప్రాజెక్టుకి ఇన్ఫ్లో తగ్గడంతో కాస్త వరద తగ్గింది. 22 రోజులుగా జల దిగ్బంధంలోనే వనదుర్గా మాత ఆలయం ఉండడంతో రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి పూజలు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆదాయార్జనలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ ఆర్థికంగా బలమైన పునాదులపై ముందుకు సాగుతోంది. 2025 సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దృఢతను ప్రతిబింబిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో రాష్ట్రానికి నికర జీఎస్టీ రూపంలో 2,789 కోట్లు, స్థూల వసూళ్ల రూపంలో 3,653 కోట్లు వచ్చాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే నికర వసూళ్లు 7.45% పెరిగాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర జీఎస్టీగా 1,185 కోట్లు, ఐజీఎస్టీ సర్దుబాటుగా 1,600 కోట్లు ఖజానాకు చేరాయి. తెలంగాణలో దసరా పండుగ సీజన్లో మద్యం విక్రయాలు రికార్డులు సృష్టించాయి. గాంధీ జయంతి రోజున పండుగ రావడంతో దుకాణాలు మూసి ఉంటాయన్న ఉద్దేశంతో ముందే భారీగా కొనుగోళ్లు జరిగాయి. సెప్టెంబర్ 29న 278 కోట్లు, 30న 333 కోట్లు, అక్టోబర్ 1న 86.23 కోట్లు కలిపి 3 రోజుల్లో ఏకంగా 697.23 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది సెప్టెంబర్లో 3,048 కోట్లుగా నమోదయ్యాయి. దీంతో సర్కార్ ఖజానా గలగలలాడుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి పొందిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. 7 శనివారాలు ఆచరించే భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉభయ రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. మానవీధుల్లో ప్రతి ఒక్కరు ప్రతి చోట ప్రతి క్షణం కూడా కాస్త జాగ్రత్తగా బాధ్యతగా ఉండండి. మీ విలువైన వస్తువులు మీరు ముందుగానే లాగర్లో భద్రపరుచుకుని ఆ తర్వాత ప్రదర్శన అనేది మొదలు పెట్టండి. విశాఖపట్నం దగ్గర మధురవారం చేసిన జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఎర్రగడ్డ డివిజన్లో హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎర్రగడ్డ డివిజన్లోని 2.16 కోట్ల రూపాయల వ్యయంతో నటరాజ్ నగర్,
శంకర్లాల్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్ వద్ద సీసీ రోడ్లు వేయడం, నటరాజనగర్, బంజారా హిల్స్ కమ్యూనిటీ హాల్ల పునరుద్ధరణకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మీర్జా రహమత్ బేగ్ ఖాద్రీ, ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఎర్రగడ్డ డివిజన్ లో ఇప్పుడే 2,16,00,000 రూపాయలతోటి కొన్ని రోడ్లకు సంబంధించి శంకుస్థాపన చేసుకున్నాం. ఇక్కడ ఇప్పుడు 54 లక్షల రూపాయలతోటి మురుగునీటి కాలువలకు సంబంధించి ఇతరత్ర పనులకు సంబంధించినటువంటి ఫౌండేషన్ వేసుకున్నాం. ఇక్కడ 4 పనులు, అక్కడ ఒక 6 పనులకు గాను మనం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. పనులు కూడా టెండర్లు అయిపోయి ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి స్థలంను ఈ ప్రాంత ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా మంచి పార్క్ ప్లస్ వాకింగ్ ట్రాక్ గా చేయడానికి కూడా స్థానికుల విజ్ఞప్తి మేరకు దాన్ని కూడా చేస్తాను. పనులు రేపటి నుంచి ప్రారంభమైతే ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇది వట్టిగా ఉండడం కంటే ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చే వాకింగ్ ట్రాక్ మంచి ప్లాంటేషన్ చేసి ఒక పార్క్ గా చేయడం కూడా జరుగుతుంది. దీనికి మరి అందరూ కూడా అచేకామేనా ఆ ప్రపోజల్ అమలు అయిపోయింది. రేపటి నుంచి పని షురు అయిపోతుంది. అదేవిధంగా ఇంకా కూడా శానిటేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, లేదా డ్రైనేజ్ ఏమన్నా డ్రింకింగ్ వాటర్ కానీ, అట్లనే కొత్త రేషన్ కార్డు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు కానీ హైదరాబాద్ నగరం మొత్తం మీద, నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్, హైదరాబాద్ నగరం మొత్తంతో పాటుగా రాష్ట్రం మొత్తం మీద రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. సన్న బియ్యం ఇస్తున్నాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా ఉన్నాం. ఇవాళ ఎదుటి వాళ్ళు సానుభూతితోటి మొత్తం పిల్లలను రోడ్డు మీదకి తీసుకొచ్చి సానుభూతి మీద ఓట్లు అడిగే ఆంధ్రప్రదేశ్ ఆదాయార్జనలో సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ ఆర్థికంగా బలమైన పునాదులపై ముందుకు సాగుతోంది. 2025 సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఆల్ టైం గరిష్ట స్థాయికి చేరుకోవడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దృఢతను ప్రతిబింబిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో రాష్ట్రానికి నికర జీఎస్టీ రూపంలో 2,789 కోట్లు, స్థూల వసూళ్ల రూపంలో 3,653 కోట్లు వచ్చాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే నికర వసూళ్లు 7.45% పెరిగాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర జీఎస్టీగా 1,185 కోట్లు, ఐజీఎస్టీ సర్దుబాటుగా 1,605 కోట్లు ఖజానాకు చేరాయి.